నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నందమూరి బాలకృష్ణ ఇది పరిచయం అక్కర్లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని అంటే లెక్కబెట్టి చెప్పలేం. ఎందుకని అంటే పైగా బాలకృష్ణ పేరు బాగా వినిపించే పేరు అని కూడా చెప్పాలి ఇక్కడ. ఎందుకని అంటారా, 5-6 ఏళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి 70-80 ఏళ్ల ముసలాళ్ల వరకు కూడా అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ బాలయ్య ఫ్యాన్స్ ఉంటారు. సో కాబట్టి బాలయ్య పేరు బాగా వినిపిస్తుంది. పైగా ఓల్డ్ ఏజ్ హోమ్ల దగ్గర నుంచి కాలేజీలు, స్కూళ్ళు, పబ్బులు, క్లబ్బులు, పెళ్లిళ్ళు, పేరెంటాలు ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదం లేకుండా ఏ ప్రోగ్రాము కంప్లీట్ అవ్వదు. సో అది బాలయ్య రేంజ్. అయితే ఇప్పుడు బాలయ్య గురించి ఒక న్యూస్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంది అని చెప్పడం కన్నా బాలయ్య ఫ్యాన్సే వైరల్ చేస్తున్నారని చెప్పాలి. ముద్దుగా నటసింహం అని పిలుచుకుంటారు కదా, అందుకే బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఏమైనా పోస్టులు పెడుతున్నారంటే చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగ రాయాలన్నా మేమే అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. ఎందుకని అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలయ్య పాల్గొన్నారు. అది ఢిల్లీలో జరుగుతుంది. పాల్గొనటమే కాదు, ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం అంటే పెద్ద విషయమే, చిన్న విషయం అయితే కాదు. పైగా బాలయ్య ఇంకా దానికి అర్హుడని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 50 ఏళ్ల సినిమా కెరియర్, ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒక సినిమా కెరియర్ ని 50 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగించడం అని అంటే ఫ్లాప్లు, హిట్లు అన్ని ఉన్నాయి. బాలయ్య కెరియర్ లో కూడా ఫ్లాప్లు ఉన్నాయి, యావరేజ్లు ఉన్నాయి, సూపర్ హిట్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటిది 50 ఏళ్ల కెరియర్ ని కొనసాగించడం అంటే మామూలు వ్యవహారం కాదు. ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడి సినిమా కెరియర్ ని కొనసాగించారు, కొనసాగిస్తూనే ఉన్నారు. బాలయ్య ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. పైగా బాలయ్యతో పాటు ఆ ఏజ్ గ్రూపుల్లో కొంతమంది హీరోలు రిటైర్ అయిపోయారు, కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, కొంతమంది అయితే చేస్తున్నారు. సింగిల్ హీరోగా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, మెగాస్టార్ లాగా. బాలయ్య కూడా అలాగే సింగిల్ హీరోగా ఇంకా చేస్తూ ఉన్నారు. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. మొన్న వచ్చిన అఖండ తాండవం 2 లాంటిది. ఇంకా ఇలాంటి సినిమాలు బాలయ్యతో మేము చేయడానికి రెడీగా ఉన్నాము, బ్రహ్మాండమైన స్టోరీస్ మేము బాలయ్య కోసం క్రియేట్ చేస్తాము, బ్రహ్మాండమైన సినిమాలు తీస్తాము అని చెప్పేసి యంగ్ డైరెక్టర్స్ బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ పెడుతున్నారు. నిర్మాతలు, దర్శకులు బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ పెడుతున్నారు. మామూలుగా యంగ్ డైరెక్టర్స్ అంతా యంగ్ హీరోస్ ని పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. కుర్ర హీరోలతో సినిమాలు వాళ్ళకి తగ్గట్టుగా కథలు వండుతూ ఉంటారు. కానీ ఇదెక్కడ విచిత్రమో నాకు అర్థం కాదు. ఒక సీనియర్ హీరో బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్స్ అంతా క్యూ పెడుతూ ఆయనతో సినిమాలు వేస్తాం మేము, ఆయనతో సబ్జెక్ట్ వేస్తే మాకు ఇంకా పేరు వస్తుంది అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నారు. చూసారా, అదే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇదేనేమో బాలయ్య స్పెషాలిటీ. ఇందుకేనేమో బాలయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే బాలయ్యకి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం ఏదైతే ఉందో అది నిజంగా యాక్ట్ అని అనిపిస్తుంది. పైగా బాలయ్య ఒక సినిమా యాక్టర్ మాత్రమే కాదు, సినిమా నటుడితో పాటుగా ఆయన రాజకీయ నాయకుడు కూడా. ఇంకొక వైపు చూస్తే ఆయన బసవ్ తారక ఇండో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, హాస్పిటల్ కమ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న చైర్మన్ కూడా. తన తల్లి పేరు మీద మొదలుపెట్టిన ఈ ఆసుపత్రి కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవిగాక సామాజిక కార్యక్రమాలు అయితే ఇంకా లెక్కలేనని చేస్తూ ఉంటారు ఆయన. ఏదో ఒకటి రక్తదానాలని, అలాంటి శిబిరాలు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాలకి ఫండ్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. సో ఇన్ని చేసే బాలయ్యకి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వటం నిజంగా ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ గురించి చెప్పాలి అని అంటే అది మామూలు ప్రహసనం కాదు. వాళ్ళ హంగామా వేరే లెవెల్లో ఉంటది. వేరే లెవెల్లో వాళ్ళు విజృంభిస్తూ ఉంటారు. బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే జాలిగా సినిమా థియేటర్ని పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేసేసి తెల్లవారుజాము నుంచి అక్కడ కూర్చుంటారు. ఇక బొమ్మ ఎప్పుడు పడుద్దా, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు విజిల్స్ కొట్టాలి, ఎప్పుడు బాలయ్య కనిపించినప్పుడల్లా తెర మీద పూలు చల్లాలి, కాగితాలు చల్లాలి, అల్లరి చేసేయాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. బొమ్మ పడిందా, చూసామా, ఎంజాయ్ చేసామా అన్నట్టుంటది వాళ్ళ వ్యవహారం. మొన్న కూడా అఖండ తాండవం సినిమా అంటే బాలయ్యని రాజకీయంగా కూడా ప్రత్యర్థులు ఎంత టార్గెట్ చేస్తారంటే ఇక్కడ బాలయ్య ఆ రేంజ్ హీరో కాబట్టి టార్గెట్ చేశారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. మొన్న అఖండ తాండవం సినిమా గురించే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమా పలానా తారీఖు రిలీజ్ అవుతుందంటే ఏదో కుతంత్రాలు, కుట్రలు పన్ని ఆ రిలీజ్ కాకుండా ఆపారు. అప్పుడు చూడాలి మనం అసలు
సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ట్రెండింగ్ లో తీసుకొచ్చేసారు అఖండ తాండవం అని చెప్పేసి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా హంగామా సృష్టించారు. ఎప్పుడు చూడాలా బాలయ్య తెర మీద అఖండ తాండవం సినిమాలో, ఎప్పుడు చూడాలా ఆయన నట తాండవం చూడాలి అని చెప్పేసి అంత ఆతృతగా ఎదురు చూశారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది, ఫ్యాన్స్ అంతా కూడా పండుగ చేసుకున్నారు. అయితే ఆ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తుందని చెప్పి ముందే మనం ఊహించి దాని గురించి కూడా ఒక వీడియో చేసాం, మన ఛానల్లో మీరు చూడొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా మీద కుట్రలు పన్నారు. నెగిటివ్ టాక్ తీసుకొచ్చి సినిమాని డల్ చేయాలని చెప్పేసి చూశారు. కానీ బాలయ్య సినిమా బాగుంది అని అంటే దాన్ని ఆపే మొనగాడు ఎవడు ఉండడు. అందుకే ఫ్యాన్స్ అంతా కూడా అంటారు, చరిత్ర సృష్టించాలన్నా బాలయ్యే, చరిత్రని తిరగ రాయాలన్నా బాలయ్యే అని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పాలంటే బాలయ్యతో పాటు సినిమా కెరియర్ ని ప్రారంభించిన హీరోలు చాలా మంది, కొంతమంది అయితే కెరియర్ లో నుంచి రిటైర్ అయిపోయి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే బిజినెస్ లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది హీరోలు అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది, చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే బాలయ్య లాగా ఇంకా నటనని కొనసాగిస్తున్నారు. హీరోలుగా, స్టార్ హీరోలుగా ఇంకా నటనని కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు ఇక్కడ, కానీ బాలయ్య కెరియర్ ని ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఒక 50 years కెరియర్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చా? 50 years సినిమా కెరియర్ ని లీడ్ చేయడమే కాకుండా దాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్, ఇది చాలా గొప్ప విషయం. బాలయ్య తోటి సినిమా చేయడానికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయనతో సినిమా తీయాలని చెప్పేసి కథలు వండుతున్నారు. కొత్త కథలన్నీ కూడా సృష్టిస్తూ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా బాలయ్య అని చెప్పేసి క్యూ కడుతున్నారు. ఆయన చుట్టూ తిరుగుతూ కథలు వినిపిస్తూ సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. ఇది బాలయ్య రేంజ్ అంటే. సో ఇప్పుడు ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావటం అనేది మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్ కి నిజంగా ఒక పెద్ద బూస్టర్ లాంటిదే. మొన్న మధ్య పద్మభూషణ్ కూడా వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా బాలయ్యని వరిస్తూ వస్తున్నాయి. అవార్డ్స్, రివార్డ్స్, లేకపోతే కొన్ని ఘనతలు కూడా బాలయ్య సొంతం చేసుకుంటూ ఉన్నారు కదా. వీటన్నిటినీ కూడా బాలయ్య ఫ్యాన్స్ అంతా సంబరాలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.